రాజువేట్స్ రాంబాయి చిత్రంతో పరిశ్రమకు పరిచయమై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ యాక్టర్ అఖిల్ రాజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి ప్రామిసింగ్ కెరియర్ను సొంతం చేసుకున్న ఈ నటుడు ఇప్పుడు ఒక వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. ఒక ఫుడ్ డెలివరీ బాయ్తో ఆయన ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నేను సారీ చెప్పినా నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వచ్చినావు, నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచేది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో బయటకు వచ్చిన వీడియో ఆధారంగా చూస్తే లొకేషన్ కన్ఫ్యూజన్ వల్ల ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున అఖిల్ రాజ్ అడ్రస్ కు పార్సల్ తీసుకొచ్చాడు. తన పొరపాటును తెలుసుకొని ఆ డెలివరీ ఏజెంట్ వెంటనే క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. డెలివరీ బాయ్ సారీ చెప్తున్నా వినకుండా అఖిల్ రాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ సమయంలో బిల్డింగ్ మెట్లపై నుంచి వేగంగా కిందికి వస్తూ అఖిల్ ఆ డెలివరీ బాయ్ పై దాడికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్న అఖిల్ తండ్రి తన కొడుకును ఆపేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఆవేశంలో ఉన్న అఖిల్ సొంత తండ్రిని కూడా పక్కకు నెట్టేసి మరీ సదరు యువకుడి వైపు దూసుకెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం ఉదంతాన్ని సదరు డెలివరీ బాయ్ తన మొబైల్లో రికార్డ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన పంచుకున్నాడు. రాంగ్ అడ్రస్ కు వచ్చానని తెలిసి క్షమించమని అడిగినా వినకుండా హీరో తనపై చేయి చేసుకోవటానికి ప్రయత్నించాడని, అంతటితో ఆగకుండా అతని తల్లి తన ముఖంపై ఉమ్ము వేసి అవమానించిందని అతడు ఆరోపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి కామెంట్స్ చేస్తున్నారు. రోజు మొత్తం కష్టపడి పనిచేసే సామాన్య డెలివరీ బాయ్స్ పై సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి అహంకారం చూపించటం ఏమాత్రం కరెక్ట్ కాదని మెజార్టీ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది కేవలం ఒకవైపు మాత్రమే రికార్డ్ అయిన వీడియో అని, అంతకంటే ముందు అక్కడ ఏం జరిగిందనేది పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు ఎవరిని తప్పుపట్టలేమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మంచి భవిష్యత్తున్న అఖిల్ రాజ్ ఇలాంటి పబ్లిక్ వివాదాల వల్ల అనవసరంగా నెగిటివిటీని కొని తెచ్చుకొని తన చేతులారా కెరియర్ను రిస్క్ లో పడేసుకుంటున్నాడేమోనని అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను సారీ చెప్పినా నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వచ్చినావు, నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచేది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద